తెలకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నామమాత్రపు రుసుముతో పేదలకు బీపీ షుగర్ వ్యాధులకు పరీక్ష నిర్వహించడంతో పాటు నెల సరిపడా మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరానికి నియోజకవర్గ నలుమూల నుంచి అధిక సంఖ్యలో జనం పోటెత్తారు. ఈ మెడికల్ క్యాంపుతో కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కేవీఆర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కేవీవి సత్యనారాయణ, డాక్టర్ ఇషా దీపిక, నేదూరి లక్ష్మి వైద్య సేవలు అందించారు. సుఖీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ప్రతి నెల 4వ మంగళవారం తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య శిబిరం స్థానిక పేదలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని వారంతా ఆరోగ్య ప్రదాత సుఖీభవ అని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ సభ్యులు మరియు చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న మిత్ర బృందం పాల్గొన్నారు. ఏం కాదు మనం అనుకున్నదే వీడియో. వెళ్ళారా అమ్మా లక్ష్మి ఇలా ఈరోజు జరిగిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో సుమారు 500 పైగా మరి అనేక మంది పేదవారు మరి చాలామంది వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ సుమారు 6 సంవత్సరాలు ముగించుకుని 7వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. ఈ ఒక్క నెల కూడా మందులు ఆపకుండా ప్రతి నెల అందరికీ మందులు ఇవ్వడం, మరి వారికి షుగర్ బీపీలు టెస్ట్ చేయడానికి కొంతమంది నర్సులను, అలాగే మా డాక్టర్ గారు కాకినాడ నుంచి ఇంకా మరలా లోకల్గా డాక్టర్లు వచ్చి అనేక మంది మరి ఇలాగున్నా చేయడానికి భగవంతుడే మాకు ఈ అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాం నాగిరెడ్డి వెంకన్న గారి ద్వారా. మరి నాగిరెడ్డి వెంకన్న గారు ఈ భారభరితమైనటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన ప్రెసిడెంట్గా ఉండి జరిగిస్తున్నారు. ప్రత్యేకంగా మరొకటి ఏంటంటే ఈ గ్రామంలో ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా మరి ఈ సేవకు ఈ మెడికల్కి సంబంధించిన విషయంలో కానీ ప్రతిరోజు కూడా వృద్ధులకు 150 మందికి మేము ఉచిత భోజనం పెడుతుంటాం వృద్ధులకి. ఆ విషయంలో కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ తల్లిదండ్రుల పేరు మీద లేదా మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజు జరుపుకుంటే నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించి మీ పేరు మీద మెడికల్ క్యాంపులో మెడిసిన్కి సంబంధించి కానీ భోజనాలకు సంబంధించి కానీ సహాయం చేయొచ్చు. ఇలా మీ వంతు సహాయము మీ చెయ్యి ఇందులో ఉంటుందని ఆశపడుతున్నాం. కనుక 6 సంవత్సరాలు ముగించిపోతుంది, 7వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ మెడికల్ క్యాంప్ మొదలుపెట్టి డాక్టర్ గారి సహాయంతో
మరి ఈ క్యాంపును ఇంతవరకు ఇలా జరిగించాం. ఈ విషయాన్ని ఈ ప్రజలకు నియోజకవర్గం తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి భగవంతుడు మీకు సహాయం చేస్తే మాకు సహాయం చేయండి. రామచంద్రపురం పాత బస్టాండ్ దగ్గర సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన రెగ్యులర్గా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయటము, కొంత దూరం నడవటము అది అలవాటుగా చేసుకోవాలి. అలాగే ఆహారపు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. డాక్టర్ ఏదైతే మందులు సూచించారో అవి మాత్రమే వాడాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది పేషెంట్ చూడటం జరిగింది. వాళ్ళు ఒకరోజు వాళ్ళే ఈవేళ నాకు నీరసంగా ఉంది, ఒక ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకున్నాను, ఇవాళ నీరసం తగ్గింది, 2 మానేశాను, ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ట్యాబ్లెట్స్ వాడకూడదు. ఖచ్చితంగా డాక్టర్ ఏదైతే సూచించారో అవి రెగ్యులర్గా వాడుకోవటము, క్రమం తప్పకుండా ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదించడం మాత్రం చేసి వాడినప్పుడు వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది, లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు. అంచేత ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించే మందులు వాడని తప్పించి సొంతంగా మాత్రం మందులు వారు వాడకూడదు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం ప్రజలు